అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గణాంక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. నిన్న ఒక బిగ్ న్యూస్ అయితే వచ్చింది. వైభవ్ సూర్యంశి వైస్ కెప్టెన్ అయితే అయ్యాడు. ఈస్ట్ జోన్ టీమ్ కి దులీప్ ట్రోఫీలో ఫస్ట్ క్లాస్ డొమెస్టిక్ క్రికెట్ లో వైస్ కెప్టెన్స్ అయితే అయ్యాడు. వైస్ కెప్టెన్స్ అయితే ఇచ్చారు. కానీ ఈ డెసిషన్ కంప్లీట్ గా రాంగ్ అని అయితే అనిపిస్తోంది బ్రో. నిన్న నేనే వీడియో చేసింది, వైస్ కెప్టెన్సీ ఇచ్చారు వైభవ్ సూర్యవంశీకి, ఇది చాలా మంచి డిసిజన్. ఇక ఫ్యూచర్ లో కూడా ఇండియన్ టీమ్ కి కెప్టెన్ అయిపోతాడు, వరల్డ్ కప్ తెచ్చే ఛాన్స్ కూడా ఉంది అని అయితే నేనే చెప్పింది. నిన్న అలా అయితే అనిపించింది నాకు కూడా. మాకు మంచి డెసిజన్. ఒక 15 ఏళ్ల కుర్రాడు ఇంత సాధించాడంటే, ఒక 15 ఏళ్ల కుర్రాడు వైస్ కెప్టెన్ అయ్యాడంటే ఇది చాలా చాలా అద్భుతం, ఒక మంచి డెసిజన్ అని అయితే నేనైతే చెప్పింది. కానీ ఇది కంప్లీట్ గా రాంగ్ అని అయితే అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఇప్పుడు వైభవ్ సూర్యంశి 15 ఏళ్ళు మాత్రమే. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. చాలా మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు. చాలా మంచి స్కిల్స్ అయితే ఉన్నాయి. టాలెంటెడ్ ప్లేయర్. చాలా బాగా ఎదుగుతున్నాడు కాబట్టి, చిన్న వయసు కాబట్టి ఈ టైంలో బ్యాటింగ్ మీద ఫోకస్ అయితే పెట్టాలి. ఈ టైంలో చాలా కష్టపడాలి. అవును కదా! చాలా కష్టపడితే ఇంకా మంచి మంచి స్కిల్స్‌తో మంచి ప్లేయర్ అయితే అయితాడు. టీమిండియాలో కూడా ఒక మంచి బ్యాటర్ అయితే అయితాడు. ఒక సూపర్బ్ ప్లేయర్ అయితే అయితాడు. ఈ టైంలో వైభవ్ సూర్యవంశికి వైస్ కెప్టెన్స్ అయితే ఇచ్చారు. బ్యాటింగ్ మీద సరిగా ఫోకస్ చెయ్యలేడు. చిన్న పిల్లోడు ఇంకా 15 ఏళ్ళు. 15 ఏళ్ళు అంటే చూడండి, మీ ఊర్లో పిల్లోల్లో 15 ఏళ్ళ పిల్లోళ్ళు ఎలా ఉంటారో చూడండి. అలాంటి 15 ఇయర్ ఓల్డ్ కిడ్‌కి, ఒక పిల్లోడికి వైస్ కెప్టెన్సీ అనే బాధ్యతలు ఇస్తే న్యాచురల్ ఒక న్యాచురల్ బ్యాటింగ్ అనేది దెబ్బతింటుంది. సరిగా ఎదగలేడు. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. అవును, ఇది కరెక్టే. ఈవెన్ హర్ష భోగ్లే కూడా ఇదే చెప్పింది. వైభవ్ సూర్యంశికి వైస్ కెప్టెన్సీ అయితే ఇచ్చారు. ఇంత చిన్న వయసులో ఇంతింత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం వైభవ్ సూర్యంశికి కరెక్ట్ కాదు. చాలా నేర్చుకుంటున్నాడు, బాగా ఆడుతున్నాడు. ఇలాంటి టైంలో వైభవ్ సూర్యంశిని డిస్టర్బ్ అయితే చేయకూడదు. న్యాచురల్ గా ఎదగాలి. ఇప్పుడు ఇషాన్ కిషన్ కెప్టెన్ అయితే ఉన్నాడు. ఇషాన్ కిషన్ మెయిన్ డిసిషన్స్ అయితే తీసుకుంటాడు. ఈవెన్ ఇప్పుడు వైభవ్ సూర్యంశి రెడ్ బాల్ క్రికెట్ లో అంత పెద్ద రన్స్ కూడా కొట్టలేదు. అవును కదా! ఆడిందే 8 ఇన్నింగ్స్‌లు అనుకుంటా. అందులో 207 రన్స్ అయితే కొట్టాడు. అంత పెద్ద విపరీతంగా స్కోర్ కూడా కొట్టలేదు. అంత పెద్ద సక్సెస్ కూడా కాలేదు రెడ్ బాల్ క్రికెట్‌లో. ఇలాంటి టైంలో వైభవ్ సూర్యవంశికి వైస్ కెప్టెన్సీ ఇస్తే సరికాదు. ఇప్పుడు ఇషాన్ కిషన్ ఈస్టర్న్ కి చాలా పెద్ద పెద్ద డిసిషన్స్ అయితే తీసుకోవచ్చు. అవును కదా! అయినా కూడా ఒకవేళ ఇషాన్ కిషన్ ఏమైనా ఇంజురీ అయితే అప్పుడు వైభవ్ సూర్యవంశినే ఈస్ట్ జోన్ టీంని లీడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వైభవ్ సూర్యవంశి పైన ప్రెషర్ అయితే పడుతుంది. బ్యాటింగ్ దెబ్బతింటుంది. ఇది కరెక్ట్ డెసిషన్ కాదు అని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. ఇది చాలా మంది చెప్తున్నది కరెక్టే. ఇది వైభవ్ సూర్యవంశికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం కరెక్ట్ కాదు అని అయితే నాకైతే అనిపించింది. నేను వీడియో అయితే చేస్తున్నాను అయితే క్షమించండి. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.